హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీసీఎస్ ప్రీవైక్యూ సిరీస్. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ మధ్యలో రీసెంట్గా రిపీట్ అవుతున్న టాపిక్స్ని ఒకసారి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ రీసెంట్లీ 26 మార్చ్ సెకండ్ షిఫ్ట్లో ఆల్రెడీ గివెన్ టీసీఎస్ ఎగ్జామ్. సో అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ రిపీట్ చేసి అడిగారు అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి కొన్ని టిప్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇఫ్ యూర్ బిగినర్స్ ఎక్కడి నుంచి టాపిక్ స్టార్ట్ చేయాలి అవన్నీ చెప్తే ఆల్రెడీ మేడ్ వీడియో. So that video I'll be putting the link in the description, and along with that TCS playlist I've already made with around 20 videos I think. So that link code I'll be putting in the description. So అందులో we have discussed all the previous year questions anamata. So you can check it out if you're preparing for TCS. Yeah, so without delay video లోకి వెళ్ళిపోదాం. సి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏది వస్తుంది అని మనం అడుగుతున్నారు. ఏ క్లస్టర్ అంటే ఇదిలా ఒక పార్ట్ ఇదిలా. ఓకే, సో ఏ క్లస్టర్ వస్తుంది అని అడుగుతున్నారు. సి గ్యాప్స్ చెక్ చేద్దాం. బి తర్వాత +1 చేస్తే సి వచ్చింది. ఓకే, అండ్ దెన్ సి తర్వాత డిఈఎఫ్ 3 గ్యాప్ ఉంది కదా, సో +3 చేసాం. ఎఫ్ తర్వాత మళ్ళీ +5 చేస్తే కే వచ్చింది. ఎఫ్ తర్వాత జిహెచ్ఐజేకే. ఓకే, సో +5 చేస్తే కే వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆడ్ నెంబర్స్ యాడ్ అవుతూ వెళ్తుంది. సో 1 3 5 నెక్స్ట్ ఏంటి 7 +7 చేయాలి కదా. సో కే తర్వాత LMNOPQR 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఆర్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు ఆప్షన్స్ పోతాయి. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు సెకండ్ ఈ థర్డ్ది చూద్దాం. బి తర్వాత సి తర్వాత డి, ఎఫ్ తర్వాత జి, కే తర్వాత ఎల్. సో నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఆల్ఫాబెట్స్ ఇక్కడ రాస్తారు. సో ఆ తర్వాత ఏమవుతుంది ఎస్. సో లాస్ట్ లో ఎస్ వస్తుంది. సో ఆర్ఏఎస్ విల్ బి ది ఆన్సర్. ఇది కూడా కాదు. మిడిల్ కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ఐ ఓ యు ఇవేంటివి ఓవల్స్ కదా. సో ఇంకొక ఓవల్ ఏముంటది, ఏ ఉంటది. సో అఫ్ కోర్స్ ఏ వస్తుంది. క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో అమాంగ్ 6 members of the family, O, P, Q, R, S, T are females. హౌ మెనీ ఆర్ ఫీమేల్స్. ఓకే, ఎన్ని ఫీమేల్స్ ఉన్నారని అడుగుతున్నారు. మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. క్యూ ఇస్ ద వైఫ్ ఆఫ్ పి. ఓకే, సో క్యూ ఇస్ ద వైఫ్. ఎవరికైతే బ్లడ్ రిలేషన్స్ రాదో సర్కిల్ తో మనం ఫీమేల్ ని రిప్రజెంట్ చేస్తాం, బాక్స్ తో మనం మేల్ ని రిప్రజెంట్ చేస్తాం, అండ్ డబల్ లైన్ తో మనం కపుల్ ని రిప్రజెంట్ చేస్తాం డయాగ్రామ్ గీసుకోవడానికి, విచ్ హెల్ప్స్ us in solving the question easily. ఓకే, సింగిల్ లైన్ తో రిమైనింగ్ ఆల్ రిలేషన్స్ అన్నమాట. ఓకే, సో క్యూ ఇస్ వైఫ్ ఆఫ్ పి. వైఫ్ అంటే ఏంటి, హస్బెండ్ అండ్ వైఫ్ కదా, సో కపుల్ కదా, సో డబల్ లైన్ పి. క్యూ వైఫ్ అంటే ఏంటి, ఫీమేల్, సో సర్కిల్, సో అఫ్ కోర్స్ మేల్ పి అవుతారు. ఓకే, అండ్ స్టేట్మెంట్ 2 అలోన్ అయితే సఫిషియెంట్ కాదు, బికాస్ ఫ్యామిలీలో అంతమంది ఉన్నారు, ఇందులో ఇద్దరు గురించి మాత్రమే ఇచ్చారు. సో 2 అలోన్ సఫిషియెంట్ కాదు, ఇది తీసేయండి. తర్వాత క్యూ పి టి ఆర్ ఓ పి ఉంది, కానీ ఏదో ఒక లెటర్ లేదు, ఎస్ లేదు. సో ఎస్ గురించి ఓన్లీ మనకి స్టేట్మెంట్ 1 లో తెలియదు. ఓకే, సో దట్ ఎస్ జెండర్ ఏంటో మనకు తెలియదు కదా. సో దాని ఫీమేల్ కూడా అవ్వచ్చు, లేదా తన మేల్ కూడా అవ్వచ్చు. సో ఫీమేల్ కౌంట్ తేడా వచ్చేస్తుంది కదా. సో ఎస్ గురించి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో స్టేట్మెంట్ 1 అలోన్ కూడా సఫిషియెంట్ అన్నట్టు మనం చెప్పలేం. ఈదర్ 2 స్టేట్మెంట్స్ కావాలి, లేదంటే 2 స్టేట్మెంట్స్ సరిపోవు చెప్పడానికి. ఓకే, ఆ రెండిట్లో ఏదో ఒకటే చూద్దాం. నెక్స్ట్ క్యూ ఇస్ ద మదర్ ఆఫ్ టీ. ఇక్కడ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్యూ ఇస్ వైఫ్ ఆఫ్ పి అండ్ మదర్ ఆఫ్ టీ అన్నప్పుడు టీకి మదర్ పియా క్యూ అని కన్ఫ్యూజ్ అవుతారు. సి అండ్ అని ఇచ్చినప్పుడు క్యూ అనేవారు పీకి వైఫ్ అవుతారు, టీకి మదర్ అవుతారు అని అర్థం. సో క్యూ ఇస్ ద మదర్ ఆఫ్ టీ. అదే ఇక్కడ ఎండ్ ప్లేస్ లో హూ అని ఉందనుకో, హూ ఇస్ అని ఉందనుకో, క్యూ ఇస్ వైఫ్ ఆఫ్ పి అంటే ఇక్కడ కాదు, జనరల్ గా చెప్తాను. ఇక్కడైతే హూ ఇస్ అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ క్యూ వైఫ్ అన్నప్పుడు పి హస్బెండ్ అవుతారు, హస్బెండ్ మదర్ అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ హస్బెండ్ మేల్ కదా. సో మదర్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ జనరలీ చెప్తున్నాను, ఎండ్ ప్లేస్ లో హూ ఇస్ అని ఇచ్చారనుకో, అప్పుడు పి గురించి మాట్లాడినట్టు. అంటే పి ఇస్ ద వైఫ్ ఆఫ్, క్యూ ఇస్ ద వైఫ్ ఆఫ్ పి, హూ ఇస్ ద మదర్ ఆఫ్ టీ. సో టీకి పి ఎవరైతే మదర్ ఉన్నారో పి, తనకి క్యూ వైఫ్ అవుతారు. ఓకే, ఈ కేసులో అలా అవ్వదు, బట్ జనరలీ చెప్తున్నాను అండ్ కి హూ కి డిఫరెన్స్. ఓకేనా. సో అండ్ మదర్ ఆఫ్ టీ, సో క్యూ ఇస్ ద మదర్ ఆఫ్ టీ. సో క్యూ టీకి మదర్, సరిపోయిందా. వీళ్ళిద్దరికి ఉన్న చైల్డ్ టీ. టీ జెండర్ ఏంటో మనకి తెలియదు. ఆర్ ఇస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఓ. ఓ లేదు, ఆర్ లేదు, సో రెండిటికి మనకి రిలేషన్ తెలియదు. అండ్ మదర్ ఆఫ్ పి అంటే ఆర్ ఇస్ ద మదర్ ఆఫ్ పి, సో పి వాళ్ళ మదర్ ఆర్, విచ్ ఇస్ అ ఫీమేల్. ఓకే, సో ఆర్ ఇస్ అ గ్రాండ్ మదర్ ఆఫ్ ఓ. సో ఓ చైల్డ్ ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు వీళ్ళిద్దరికీ పిల్లలవ్వచ్చు. లేదంటే ఆర్‌కి ఇంకొక చైల్డ్ మేబీ ఎస్ కూడా ఆర్ చైల్డేనేమో. ఆ ఎస్‌కి ఓ అనేవారు చైల్డేమో. సో, ఈ ఓ వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ వాళ్ళ మదర్ ఎలా అయినా గ్రాండ్ మదరే కదా! ఓకే. సో, ఓ తినకి గ్రాండ్ డాటర్ అయినంత మాత్రాన వీళ్ళకి డాటర్ అయిపోతారు. లేదంటే సన్ అయిపోతారని గ్యారంటీ లేదు. ఓకేనా? సో, క్యూ ఈస్ ద వైఫ్ ఆఫ్ పి అండ్ మదర్ ఆఫ్ టీ సరిపోయింది. ఆర్ ఈస్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఓ సరిపోయింది. అండ్ మదర్ ఆఫ్ పి. ఆర్ ఈస్ ద మదర్ ఆఫ్ పి. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు ఓ జెండర్ ఏంటి? ఓ జెండర్ ఏంటో మనకు తెలీదు. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. టీ జెండర్ ఏంటి? మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో, మనకి స్పెసిఫిక్‌గా జెండర్ తెలియట్లేదు. టీ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎస్. ఎస్‌కి టీ గ్రాండ్ డాటర్ అంట. ఇప్పుడు ఆహ్, క్యూ వాళ్ళ యూ నో Q is the wife of P and mother of T. Okay. R is mother of P కదా. సో T వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ సరిపోయిందా? ఇప్పుడు T వాళ్ళ మదర్ కూడా తన పేరేంటి? ఎస్ అవ్వచ్చు. ఓకే. సో అలా అయినా టీ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎస్సే కదా. సో తిను మేల్ అవ్వచ్చు, మళ్ళీ ఫీమేల్ అవ్వచ్చు. ఈ టీ అనే వాళ్ళు ఫీమేల్ తెలిసిపోయింది గ్రాండ్ డాటర్ వల్ల. ఓ జెండర్ మనకు తెలీదు. ఎస్ జెండర్ మనకు తెలీదు. ఓకే. జెండర్ తెలీదు కాబట్టి మనకి ఎన్ని ఫీమేల్ కౌంట్ అని అడిగారు కాబట్టి మనకు తెలీదు కాబట్టి బోత్ ఆర్ నాట్ సఫిషియెంట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఎప్పుడు కూడా మనం జెండర్స్‌ని ఎస్టిమేట్ చేసుకోకూడదు బ్లడ్ రిలేషన్స్‌లో. And blood relations మీద I've already made a specific video. So if you have any confusion regarding that, you can check out that video. I'll be putting the link in the description. Okay. Fine. So what is the value of this? Next రాబోయే వాల్యూ ఏంటి? ఇప్పుడు నెంబర్ సిరీస్ మీద ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద వీడియో దట్ ఐవ్ ఆల్రెడీ మేడ్ దట్ ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి వాల్యూ డిఫరెన్స్ పెద్దగా ఉంటే మనం మల్టిప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. చిన్నగా ఉంటే ఎడిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. రెండిటికి మధ్యలో ఉంటే హైబ్రిడ్ కూడా ఉండొచ్చు మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్. బట్ యా లెట్స్ సీ. చిన్న చిన్న డిఫరెన్సే ఉంది కాబట్టి ఫస్ట్ ఎడిషన్‌తో చూద్దాం. సో 32 మైనస్ 34 మైనస్ 32 ఎంత? 2. 43 మైనస్ 34 ఎంత? 9. 71 మైనస్ 43 which is 28. Okay. And then 136 minus 71. 6 minus 1, 5. 13 minus 7 is 6. ఓకే. సో ఇక్కడ మనకి ఇలా వాల్యూస్ వచ్చాయి. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వాల్యూస్ ఏంటి? ఇప్పుడు వీటి మధ్యలో కూడా మనకి రిలేషన్ తెలియాలి. సి ఇప్పుడు 2 ఇంటూ 4 జర్ 8 చేస్తే +1 9 అయ్యే ఛాన్స్ ఉంది. 9 3 జర్ 27 +1 28. నెక్స్ట్ 28 ఇంటూ 2 8 2 జర్ 16 1 2 2 జర్ 4 +1 5. 56కి 1 యాడ్ చేస్తే 65 రాదు కదా. సో ఇక్కడ ఇలా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం చేయాలి? ఇంకొకటి కూడా మనకు ఉంటది. ఎప్పుడు మల్టిప్లికేషన్ ఎడిషన్సే కాకుండా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కూడా మనం జనరల్లీ చెక్ చేసుకోవాలి. ఓకే. సో 2 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు పక్కన పెట్టండి. 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. 3 స్క్వేర్ 9 కదా. 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 28 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కానీ 25 ఉంది పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఇస్ క్లోజ్ టు 28 అండ్ 64 పర్ఫెక్ట్ స్క్వేర్ అది దగ్గరగా ఉంది. కానీ ఒకటేమో ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. కొన్నేమో దగ్గర వాల్యూస్ వచ్చేసి స్క్వేర్స్ తో కూడా సంబంధం లేదు. క్యూబ్స్ చెక్ చేద్దాం. 9 పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. కానీ 9 ముందు వాల్యూ 8 ఏంటి? 2 క్యూబ్ కదా. అండ్ 28 పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. కానీ 28 ముందు వాల్యూ 27 ఏంటి? 3 క్యూబ్ కదా. సిమిలర్లీ 64 65కి ముందు 4 క్యూబ్ కదా. సో ఇలా మనకి ఒక రిలేషన్ తెలుస్తుంది. ఏమనంటే 2 క్యూబ్ ప్లస్ 1 చేస్తే 9, 3 క్యూబ్ ప్లస్ 1 చేస్తే 28, 4 క్యూబ్ ప్లస్ 1 చేస్తే 65 అలా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా. 1 క్యూబ్ 1 ప్లస్ 1 చేస్తే 2. సేమ్ అలా 5 క్యూబ్ ప్లస్ 1. 5 క్యూబ్ ఎంత? 125 ప్లస్ 1 126. సో ఇప్పుడు 136కి 126 యాడ్ చేయండి. 6 ప్లస్ 6 12. సో 2తో ఎండ్ అవుతుంది. దిస్ విల్ బి ది ఆన్సర్ మీరు పెట్టొచ్చు. బట్ చెక్ చేసుకోండి. ఓకే. 6 plus 6 12 1. 3 4 5 6 1 plus 1 2. So 262 will be the answer. Clear? Let's go to the next one. Yeah, each of the employees were given a certificate for their excellent performance. చూడడానికి బానే ఉంది కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడుందో చూడాలి. ఈచ్ ఆఫ్ ద ఎంప్లాయీస్, ఇక్కడ ఎంప్లాయీస్ అంటే ప్లూరల్ కదా. సో వర్క్ కూడా రైట్ అయి ఉంటది. గివెన్ అ సర్టిఫికేట్ ఫర్ దర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఏ సర్టిఫికేటా లేదంటే ఏ కాకుండా ద సర్టిఫికేట్ వస్తుందా? ఏదో ఒకటి చేసి మనం మిస్టేక్ చేస్తాం. కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈచ్ ఆఫ్ ద ఉంది. అంటే ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. అందులో ప్రతి ఒక్క
ఒక్కరికి ప్రతి ఒక్కరంటే ఏంటి సింగులర్ కదా! సో ఈచ్ లేదంటే ఎనీ ఎనీబడీ, నోబడీ ఇలా సింగిల్ పర్సన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఎంప్లాయీస్ చాలా మంది ఎవరైతే ఉన్నారో అందులో ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ గురించి సెపరేట్‌గా మనం మాట్లాడుతున్నాం. సో ఈచ్ ఇండివిడ్యువల్‌కి సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ కాబట్టి ఎవ్రీబడీ వాస్ గివెన్. ఓకే. సో అలా ఈచ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వాస్ గివెన్ ఎ సర్టిఫికేట్. సో వర్ దగ్గర మిస్టేక్ ఉంది. దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. A train traveling at 60 kmph crosses a man in 6 seconds. What is the length of the train? See, మనకి జనరల్ గా ఏం తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, అండ్ ట్రైన్స్ మీద కూడా I've already made specific video. I'll be putting the link in the description. You can check it out if you're preparing for that. ఓకే. సో ఇప్పుడు ఒక ట్రైన్ ఒక మ్యాన్ ని క్రాస్ చేయాలి. ఆ మ్యాన్ కంటూ స్పెసిఫిక్ డిస్టెన్స్ అంటూ లేదు. సో డిస్టెన్స్ టు బి ట్రావెల్డ్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్ కదా. ఇప్పుడు నెక్స్ట్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, ఇది మనకు తెలుసు. డిస్టెన్స్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్రైన్. టైం అంటే ఏంటి? మనకి ఇచ్చారు ఆల్రెడీ 6 సెకండ్స్. స్పీడ్ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు మెయిన్ మనకి స్పీడ్స్ లో మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే కిలోమీటర్స్, మీటర్స్, సెకండ్స్, అవర్స్, మినిట్స్, వీటిలో ఎక్కువ మిస్టేక్ అవుతూ ఉంటుంది. అన్ని సేమ్ పారామీటర్స్ లో ఉన్నాయా లేదా? కంగారులో మనం ఏం చేస్తాం? స్పీడ్ 60 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ విచ్ ఇస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డి బై టైం ఎంత? 6 సెకండ్స్. సో 6 6 36, 360, డిస్టెన్స్ ఎంత? 360 మీటర్స్ అని మనం మార్క్ చేసేస్తాం. కానీ ఆప్షన్ ఉండదు. మేబీ రాంగ్ అనుకుని నెక్స్ట్కి వెళ్ళిపోతాం. బట్ అలా చేయకూడదు. అన్ని సేమ్ పారామీటర్స్, లైక్ మీటర్స్ ఉంటే సెకండ్స్ లోనే ఉండాలి, కిలోమీటర్స్ ఉంటే అవర్స్ లోనే ఉండాలి. అటు ఇటు ఇటు అటు అలా ఉండకూడదు. ఓకేనా? ఇక్కడ ఇది సెకండ్స్ లోనే ఉంది, ఇది మీటర్స్ లోనే ఉంది. సో స్పీడ్ ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఏది కన్వర్ట్ చేసుకోవాలో కూడా ఎలా తెలుస్తుంది అంటే ఆప్షన్స్ ప్రకారం. ఆప్షన్స్ లో మీటర్స్ పారామీటర్స్ లో ఉంది అంటే దాని ప్రకారం క్వశ్చన్ మోడిఫై చేసుకోండి. ఆప్షన్ లో కిలోమీటర్స్ పారామీటర్స్ లో ఉందంటే దాని ప్రకారం ఇక్కడ టైం ని చేంజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీటర్స్ లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకుందాం. కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు మనం ఇంటూ 5/18 చేస్తాం. ఓకే. అదే మీటర్ పర్ సెకండ్ ని మనం కిలోమీటర్ పర్ అవర్ కింద కన్వర్ట్ చేయాలనుకో మనం ఇంటూ 18/5 చేస్తాం. క్లియర్? ఎందుకు ఇలా చేయాలి? సి ఇప్పుడు 1 కిలోమీటర్ లో ఎన్ని మీటర్స్ ఉంటాయి? 1000 మీటర్స్ ఉంటాయి కదా. లెట్ మీ ఎరేజ్ దిస్, కొంచెం ప్లేస్ దొరుకుతుంది. 1000 మీటర్స్ ఉంటాయి బై 1 అవర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 మినిట్స్ ఇంటూ 1 మినిట్ లో 60 సెకండ్స్. ఓకే. 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్డ్. 2 5s are 2 3s. సో 5/6 3s 18. 5/18 సరిపోయిందా? సో మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. క్లియర్? సో అలా అదే రివర్స్ కాబట్టి 18/5 అయిపోయింది. క్లియర్? సో అలా ఇప్పుడు ఈ 60 ని ఇంటూ 5/18 చేయాలి. 60 ఇంటూ 5/18. ఓకే. సో 3 6 3 20s, 2 3s, 2 10s. ఓకే. సో 5 10s 50/3. ఇది స్పీడ్. ఓకే. సో మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 50/3 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి? డి బై టైం ఎంత? 6 సెకండ్స్. 3 1s 3 2s. సో డిస్టెన్స్ ఎంత? 50 into 2 100. సో 100 meters will be the answer. Clear? Let's go to the next one. డోంట్ వరీ, టీసీఎస్ లో పైన మీకు ఒక క్యాలిక్యులేటర్ ఇస్తారు. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే మీరు ఆ క్యాలిక్యులేటర్ లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఊరికనే క్యాలిక్యులేటర్ వాడకండి. బికాజ్ మీకు అలా టైం వేస్ట్ అయిపోద్ది. బికాజ్ మాన్యువల్ గా మీరు మౌస్ తో అది టచ్ చేస్తూ సాల్వ్ చేయాలి కాబట్టి. ఓకేనా? సో ఆల్ఫ్రెడ్ బైస్ అన్ ఓల్డ్ స్కూటర్ ఫర్ 4700. ఇది మా షిఫ్ట్ లో కనిపించింది. 26th March అని చెప్పాను కదా, ఆ షిఫ్ట్ లో ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఆల్ఫ్రెడ్ బైస్ అన్ ఓల్డ్ స్కూటర్ ఫర్ 4700, 8800 రిపేర్స్ మీద. సో ఇదే ఏదైతే తను పెట్టుబడి పెట్టారో ఈ 800 కూడా పెట్టుబడే కదా, రిపేర్ కి తను స్పెండ్ చేశారు. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 4700 ప్లస్ 800 విచ్ ఇస్ 5500. ఓకే. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 5800. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5800. మనల్ని గెయిన్ పర్సెంటేజ్ అడుగుతున్నారు అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. బై కాస్ట్ ప్రైస్ ఎందుకు చేయాలి? సెల్లింగ్ ప్రైస్ ఎందుకు చేయకూడదు? ఎందుకంటే మనం ఏదైనా పారామీటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫస్ట్ పారామీటర్, అంటే ఫస్ట్ దేంతో అయితే మొదలు పెట్టామో దాని
తో సంబంధించి మనం చెక్ చేస్తాం. ఓకే. సో కాస్ట్ ప్రైస్‌తో మనం మొదలుపెట్టాం ఈ పని. ఓకే. ఫస్ట్ తను కొన్నాడు, తర్వాత అమ్మాడు. ఓకే. సో అందుకు మనం ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. దేని మీద తనకి ప్రాఫిట్ వచ్చింది. ఇది తను కొన్నాడు. దాని మీద సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. అందుకు ఇంతకు అమ్మగలిగాడు. ఓకే. సో దీని మీద వచ్చింది కాబట్టి దాని పారామీటర్స్‌లోనే మనం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. అండ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఎంతకు అమ్మారు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎంతకు కొన్నారు. అంటే ఇంత అమ్మారు. అందులో కొన్న పెట్టుబడి తీసేస్తే అతనికి ఎంతైతే లాభం వచ్చిందో అదే మనం చెప్పాలి ప్రాఫిట్. ఓకే. సో ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఎలా అయినా మనం రాయొచ్చు. ఓకే. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 5800 మైనస్ 5500 విచ్ ఈస్ 300 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 500 ఇంటూ 100 అంతే. 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్డ్. 5 11s 5 6 30 0. ఓకే. సో 60/11 ఆప్షన్స్ ప్రకారం మీరు రాయొచ్చు. లేదు అంటే క్యాలిక్యులేటర్ ఉంటదని చెప్పా కదా! సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేటర్‌లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah, so average weight of 16 boys in a class is 52.25 and that of remaining 8 boys is 45.15. Idi I think I've already discussed the same model previously chala sarlu. So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section. And the answer rakapoina, please let me know. I'll be explaining you once again. Clear? So I hope it is clear, and if you really like the content, please do give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.